కానిస్టేబుల్స్ బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. త్వరగా ఎంక్వైరీ మొదలు పెట్టండి. ఇతను ఎవరో కనుక్కొని క్రిమినల్ రికార్డు ఉందేమో చెక్ చేయండి. ఓకే సార్. మేక్ ఇట్ ఫాస్ట్. వాడే ఏంట్రా? వాడేదో పొడి చేస్తాడు, చింపేస్తాడన్నా, కనీసం ఫోన్ కూడా లేదు. భయ్యా అది అతను చనిపోయాడు భయ్యా. ఏంటి, చనిపోయాడా? చంపుతానని వెళ్ళిన వాడు చావడం ఏంట్రా? అదే అర్థం కావట్లేదు భయ్యా. ఎవరో షూట్ చేసి చంపేశారు. వాడే షూటర్ అన్నావు కదరా, పైగా సింగిల్ షాట్ సీను తొక్క తోటకూరని బిల్డప్ ఇచ్చావు. వాడే సింగిల్ షాట్కి పోయాడు కదరా. భయ్యా అది నేను చెప్పింది నిజమే, కానీ ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదు. నాకెందుకో మిమ్మల్ని ఎవరో ఫాలో చేస్తున్నారని డౌట్గా ఉంది భయ్యా. ఎందుకంటే నా వైపు నుంచి బయటికి తెలిసే ఛాన్సే లేదు. మిమ్మల్ని ఎవరో అడ్డుకోవాలని చూస్తున్నారు. ముందు వాళ్ళెవరో కనిపెట్టండి, లేకపోతే మీకు, మిమ్మల్ని సపోర్ట్ చేసినందుకు నాకు, ఇద్దరికీ ప్రాబ్లమే. ఉంటాను భయ్యా. ఏమైంది భయ్యా? ఫోన్ మాట్లాడుతూ బ్లాంక్ అయిపోయావు. ఏదైనా ప్రాబ్లమా? ఏమైంది భయ్యా? ఎందుకంత ఆవేశపడుతున్నావు? మనం అరేంజ్ చేసిన కిల్లర్ని ఇంకొకరెవరో చంపేశారంట. ఎవరో మనల్ని ఫాలో అవుతున్నారు రసూరి. మనల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. జానకిని చంపాలనుకున్న విషయం నీకు, నాకు, ఆ కిల్లర్కి తప్ప ఇంకెవరికీ తెలీదు. కానీ మన ప్లాన్ ఫ్లాప్ అయింది. ఎవరై ఉంటారా? ఈ చేతికి రక్తం ఏంటి? ఇదే భయ్యా. ఏం లేదు భయ్యా, ఇందాక నువ్వు బాటిల్స్ పగలగొట్టావు కదా, అందులో గాజ్ బెంక్ వచ్చి నా చేతికి తగిలింది భయ్యా, అంతే. నమ్మక ద్రోహం చేయట్లేదు కదా? నన్ను అనుమానిస్తున్నావు భయ్యా. నీకోసం ప్రాణం ఇమ్మనిస్తాను భయ్యా, అలాంటిది నిన్నెలా మోసం చేస్తాను భయ్యా? అయినా నేను నీ ముందే కూర్చొని మందు తాగుతాను కదా భయ్యా. చెప్పండి భయ్యా. మరి ఇంకెవర్రా? కంగారు పడతావు ఏంటి భయ్యా? మనం మాట్లాడింది ఒక కాంట్రాక్ట్ కిల్లర్ని. చంపడం వాడి వృత్తి అయినప్పుడు వాడిని చంపడానికి ఎంతమంది శత్రువులు ఉంటారో. అది యాక్సిడెంట్గా జరిగింది భయ్యా, దానికి ఎందుకు అంత టెన్షన్ పడతావు? నువ్వు తిడతావని తప్పించుకోవడానికి వాడేదో వాగుంటాడు. నువ్వు వాడి మాటలు నమ్మి నువ్వు టెన్షన్ పడుతున్నావు అంతే. అంతేనంటావా? అంతే భయ్యా, నువ్వు కూల్గా ఉండు. ఇప్పుడు మిస్ అయింది కాబట్టి ఇంకోసారి ట్రై చేద్దాం. అప్పుడు కూడా ఏదైనా తేడా జరిగితే అప్పుడు ఆలోచిద్దాం. ఈసారి తేడా జరగనివ్వనరా. ఒక ఆడదాన్ని గదిలో పెట్టి బంధించడానికి సిగ్గుగా లేదు? అసలు మీరు ఆడాలేనా?
అత్తయ్య? ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు? ఆలోచించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నానమ్మా. అదే నా బాధ. దేని గురించి బాధపడుతున్నారు అత్తయ్య? ఏ తల్లైనా ఏం ఆలోచిస్తుందమ్మా? తన పిల్లలు సంతోషంగా ఉండటం చూసి మురిసిపోతూ మనవలు మనవరాళ్లతో ఆడుకుంటూ కాలం గడపాలనుకుంటుంది. హ, కానీ నాకు ఆ అదృష్టం లేనట్టుంది. ఇద్దరు కొడుకులున్నారన్న పేరే గాని ఎవరి జీవితంలోనూ ఏదీ సరిగ్గా జరగటం లేదు. పెద్దోడెక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు. కనీసం విజయ్ అయినా సంతోషంగా ఉన్నాడా అంటే అదీ లేదు. ఇద్దరు కోడళ్లు ఉన్నట్టే కాని ఒకరేమో కోడలుగా ఉండే అర్హత లేదంటారు, ఇంకొకరు కోడలుగా ఉండటమే ఇష్టం లేదంటారు. ఈ గొడవలతోనే సరిపోతుంది కాని మీ జీవితాల్లో ముద్దు ముచ్చటలనేవే కరువైంది. ఇప్పుడేమైందని అత్తయ్య? కొన్నాళ్ళు ఓపిక పట్టండి, అన్నీ అవే సర్దుకుంటాయి. నేను బాధపడుతుంది మన ఇంట్లో ఉన్న పరిస్థితుల గురించి కాదమ్మా. అవేమీ కొత్త కాదు. కాని ఇంటికి పెద్దదాన్నై ఉండి కూడా ఇంట్లో జరగవలసిన కార్యాలేవీ చేయలేకపోతున్నాననే బాధగా ఉంది. నందినికిప్పుడు 5వ నెల. మామూలుగా అయితే ఈ సమయంలో పుట్టింటి వాళ్ళు చీరసారా తీసుకొచ్చి పెట్టాలి. కాని నందినికి అదృష్టం లేదు. కనీసం మనింట్లో అయినా ఆ ముచ్చట తీర్చుకుందామన్నా నాకేమో పెట్టే అర్హత లేదు. పెద్దవాడు ఉండుంటే మల్లీశ్వరి చేత చేయించేదాన్ని. కాని ఆ అవకాశం కూడా లేదు. ఇలాంటి చిన్న చిన్న ముచ్చట్లు కూడా తీర్చలేనప్పుడు ఎంత ఐశ్వర్యం ఉండి కూడా ఏం లాభం జానకి? ఓస్, దీని గురించేనా మీరు బాధపడేది? ఈ విషయం నాకు ముందే తెలుసుంటే మీరిలా బాధపడాల్సిన అవసరమే ఉండేది కాదు. ఇప్పుడేంటి, నందినికి పుట్టింటి నుంచి సార్ అందాలి, అంతే కదా? మా అమ్మ నాన్న నందినికి సార్ తీసుకొస్తారు. ఏంటమ్మా నువ్వనేది? అవునత్తయ్య, నందిని నాకు చెల్లెల్లాంటిది. అలాంటప్పుడు నా పుట్టిల్లు తనకి కూడా పుట్టిళ్లే అవుతుంది కదా. కాబట్టి తనకి మా పుట్టింటి నుంచి సార్ అందుతుంది, సరేనా? మళ్ళీ ఏం ఆలోచిస్తున్నారు అత్తయ్య? అది కాదమ్మా, మీ అమ్మా నాన్నలు తీసుకొచ్చిన చీర సారలను నందిని తీసుకుంటుందా? అసలే తనకి నువ్వంటే పడదు. నీ పుట్టింటి నుంచి తనకి సారీ తీసుకొచ్చారు అంటే ఏదైనా గొడవ చేస్తుందేమో. అలాంటిదేమీ జరిగిదత్తయ్య. మీరు అనవసరమైన ఆలోచనలేమీ పెట్టుకోకండి. మీరు కోరుకున్నట్టుగానే మీ కోడలికి జరగాల్సిన ముచ్చట్లన్నీ సవ్యంగా జరుగుతాయి. నేనున్నాను కదా చూసుకోవడానికి. ఉండండి అత్తయ్య, నేను ఇప్పుడే మా అమ్మకి ఫోన్ చేసి చెప్తాను, సరేనా? జానకి, ఎలా ఉన్నావమ్మా? బావున్నానమ్మా, మీరెలా ఉన్నారు? బాగున్నావమ్మా. మీ ఇంట్లో అంతా ఎలా ఉన్నారు? నీకేం ప్రాబ్లం లేదుగా? నాకేంటమ్మా, బంగారు లాంటి అత్తయ్య ఉంది కదా నన్ను చూసుకోవడానికి. సరే గాని నువ్వు నాకు ఒక హెల్ప్ చేసి పెట్టాలమ్మా. ఏంటమ్మా? ఏమీ లేదమ్మా,
నందినికి 5వ నెల. ఈ టైంలో చీర సారే పెట్టడం సాంప్రదాయం అంటే కదా. అందుకే మన ఇంటి నుండి తనకి సారే అందితే బాగుంటుందని నాకు అనిపించింది. నువ్వేమంటావమ్మా? పిచ్చి పిల్ల, ఇది అడగడానికి అంత మొహమాట పడాలా? నాకు నందిని కూడా కూతురు లాంటిది. తప్పకుండా నేను తనకి సారె తీసుకొస్తాను. థ్యాంక్స్ అమ్మా, ఉంటాను. ఎవరి ఫోను? జానకి ఫోన్ చేసింది హరి. నందినికిప్పుడు 5వ నెలట. తన కోసం మనల్ని సారె తీసుకొని రమ్మని చెప్పింది. వయసులో జానికి అందరికంటే చిన్నదే అయినా మనసులో చాలా పెద్దది. అవును, నందిని తన్ని అసహించుకుంటోందని తెలిసినా తన కోసం ఎంతో ఆరాటపడుతుంది. నందిని జీవితాన్ని నిలబెట్టడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. తాళిబొట్టుని లెక్క చేయని నందినిని తాళిబొట్టు వేసుకునేలా చేసింది అంటే నా కూతురు తప్పకుండా అనుకున్నది సాధిస్తుంది. ఆ ఇంట్లో అందర్నీ మార్చి తీరుతుంది. మరి ఏమనుకుంటున్నా మన కూతురంటే? అది మన పెంపకంలో పెరిగిన పిల్ల. ఎప్పుడు మంచి పనులే చేస్తుంది. ఎన్ని మంచి పనులు చేస్తే ఏం లాభం హరి? దాని జీవితంలో మంచి జరిగే అదృష్టం మాత్రం లేదు కదా. నందిని మనసు మార్చి విజయ్ని నందిని కలుపుతుంది సరే, కానీ ఆ తర్వాత మన కూతురు పరిస్థితి ఏంటి హరి? నిజమే, తను ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది. కానీ మనం కూడా ఏమీ చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. తన తలరా తలా ఉందని సరిపెట్టుకుని తనకు భరోసా ఇవ్వడం తప్ప మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? మంచి మనసుతో ఒక ఆడపిల్ల జీవితాన్ని బాగు చేయాలని చూస్తుంది తనకి. ఆ దేవుడే ఓ మంచి దారి చూపిస్తాడు. అత్తయ్య, మా అమ్మ నాన్న నందినికి సార్ తీసుకొస్తాను అన్నారు. మీ కోరిక నెరవేరబోతుంది. ఇప్పుడు మీరు హ్యాపీగా? సారే తీసుకొస్తారా? సారే అసలు కడుపులో బిడ్డ ఉంటే కదా మీరు పండగలు చేసేది. మీ పుట్టింటి వాళ్ళు సారె తీసుకొచ్చేలోపు నందినికి బిడ్డ పుట్టే అవకాశమే లేకుండా చేస్తాను, చూడండి. జానకి, జానకి, జానకి! ఏంటి? అదే నేను అడుగుతున్నాను. ఏంటిది? ఇక్కడ ఆయిల్ ఎలా పడింది? బాగుంది. కిచెన్ లోకి వచ్చింది నువ్వు, నన్ను అడుగుతావేంటి? కొంచెం ఉంటే కాలు జారి పడేదాన్ని తెలుసా? అసలు ఎవరిక్కడ ఆయిల్ పడేశారు? నాకేం తెలుసు? నేను కాకుండా నువ్వు కాకుండా ఇంకెవరు పడేస్తారు? నాకు తెలీదని చెప్తున్నాను కదా. అయినా ఆయిల్ పడితే తుడవాల్సింది పోయి అరుస్తావేంటి?
నువ్వు కాసేపు ఇక్కడే నిలబడు. నేను వెళ్ళి క్లాత్ తీసుకొస్తాను. ఈ లోపు ఎవరైనా వస్తే కాలు జారి పడతారు. త్వరగా రా నందిని. నువ్వు ఎంత త్వరగా వస్తే అంత ఫాస్ట్ గా నా ప్లాన్ సక్సెస్ అవుతుంది. ఇదంతా నా ఊహేనా? నా ఊహ ఇలాగే నిజమైతే బావుండు. హలో రుద్ర, చెప్పు. చెత్త వెదవా, వీడికి ఇప్పుడే ఫోన్ చేయాలనిపించిందా? ఎంతసేపు సోది పెడతాడో ఏంటో. సారీ రుద్ర, నువ్వు నాకు హెల్ప్ చేయాలని వస్తే వీళ్ళు నిన్ను అవమానించారు. నిజంగా నాకు చాలా గిల్టీగా ఉంది. నువ్వేం చేస్తావు నందిని? అయినా వాళ్ళు మన ఫ్రెండ్షిప్ని ఎందుకు అపార్థం చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు.
నిన్ను బయటికి రాకుండా బంధించడం, నేను మీ ఇంటికి వస్తే అడ్డుకోవటం నాకు ఇవేమీ నచ్చలేదు నందిని. అయినా నిన్ను అర్థం చేసుకోలేని మనుషుల మధ్య నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? ఎవరు నన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నాకు అవసరం లేదు రుద్ర. నేను మాత్రం నీ ఫ్రెండ్షిప్ని దూరం చేసుకోలేను.